పిల్లలు మీకు కథ చెప్పాలి. చెప్పురానా. అనగనగా 100 సంవత్సరాల క్రితం బొడ్డపాడు అనే ఊరిలో తంగుడోలు నుయ్యి అనే ఒక నుయ్యి ఉండేది. అది ప్రజల దాహాన్ని తీర్చి మనుషుల శరీరాలను, వారి మనస్సులను, వారి దుస్తులను శుభ్రపరిచి ప్రజలకు సేవ చేస్తున్నాను అనే సంతృప్తితో గర్వంగా ఉండేది. ఇంకా ఆ నుయ్య ఎలా ఉండేదంటే ప్రజల కష్ట సుఖాలను పంచుకునే ఒక ఇల్లులాగా, శరీర దృఢత్వం పెంచే ఒక జిమ్ లాగా, మాసిపోయిన బట్టలను ఉతికే వాషింగ్ మిషన్ లాగా, అమ్మాయిల చూపులకు అబ్బాయిల నవ్వులకు ఒక పార్క్ లాగా, గ్రామ ప్రజలందరి సమస్యలను తీర్చే ఒక రచ్చబండలా ఉండేది. కానీ కాలక్రమేణా మారుతున్న కాలంతో పోటీ పడలేకపోయింది ఆ నుయ్యి. ఆధునికత, సుఖ జీవనంకు అలవాటు పడ్డ ఆ గ్రామ జనం ఆ నుయ్యిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చివరకు దానిలో చెత్త చెదారం వేసి ఒక చెత్త కుండీలా తయారు చేశారు. అది విషకీటకాలకు నిలయంగా మారి ప్రమాదకారిగా తయారు చేశారు. చివరకు తప్పనిసరి పరిస్థితులలో ఆ నుయ్యిని బాగు చేయలేక దాన్ని పూడ్చివేశారు. ఒక విషయం గమనించండి పిల్లలు, ఈ రోజు ఒక పక్క ఇటువంటి నుయ్యలు అంతరించిపోతుంటే మరొక ప్రక్క డయాలసిస్ కేంద్రాలు అంకురార్పణ చేస్తున్నాయి. ఇది మన డెవలప్మెంట్ మోడల్. ఇలా సామ్రాజ్యవాద ముసుగులో కనుమరుగవుతున్న లిస్టులోకి ఒక తామాడ గణపతి, ఒక రావేటి పొలం, ఒక ఎత్తుల బండి, చెరువు గర్భంలో ఉండే ఇసుక తిన్నెలు, ముఖ్యంగా గ్రామ ప్రజల ఐక్యత, వారి చైతన్య స్ఫూర్తి, అలాగే మన తంగుడుల నుయ్యి కూడా చేరిపోయింది. పిల్లలు, ఆ తంగుడు వారి నుయ్యి సమాధి అవ్వడంతో ప్రకృతి కూడా చాలా బాధపడింది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మిత్రమా, ఈ కారు చీకట్లు ఈ రోజు నిన్ను మింగేశాయని బాధపడకు. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. భవిష్యత్తు తరాలకు నీ అవసరం తప్పక ఉంటుంది. కాబట్టి ఈ చీకట్లను చీల్చే సూర్యుడిలా మళ్ళీ జన్మించి మన గ్రామ ప్రజల అవసరాలను తీరుస్తావని ఆశిస్తూ, నీ నీళ్లను తాగి నిన్నే సమాధి చేసిన ఈ గ్రామ ప్రజలను క్షమిస్తావని మా పంచభూతాల తరపున వేడుకుంటున్నాము. ఇక సెలవు.